Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 95. ఆలోచించుకునే చెప్తున్నాను విజ్జు. ఇంక వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం అనవసరమని నాకు అర్థమైపోయింది. దయచేసి ఇప్పుడు కూడా నేనేదో బలవంతంగా నన్ను నేను సిద్ధంగా ఉంచుకుంటున్నానని మాత్రం ఫీల్ అవ్వకు. అనగానే విజ్జు నవ్వుతూ ఆమె పెదాలని అందుకోవడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి గాఢంగా అల్లుకుపోయింది. ఇద్దరూ తమదైన ప్రేమ లోకంలో మునిగిపోతూ ఒకరి మీద ఉన్న ప్రేమని మరొకరి మీద కురిపించేస్తూ చాలాసేపు అధరామృతాన్ని ఆనందిస్తూ ఉన్న తర్వాత ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే విజ్జు ఐశ్వర్య మొహం అంతా ముద్దులు పెట్టడంతో ప్రేమగా మైమరుపుగా కళ్ళు మూసుకుంది ఐశ్వర్య. ఇద్దరూ మంచం మీదకి చేరడంతో అతని ప్రేమతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే ఆమె కన్నీళ్లు తుడిచి బుగ్గల మీద ముద్దులు పెడుతూ నాతో ఉన్నప్పుడు నువ్వెప్పుడు ఏడవకూడదు, నువ్వేడ్చావంటే నేను నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదని అర్థం అనగానే వెంటనే అతని నోటి మీద చేవేసి అలా అనుకోవడం కూడా మహాపాపం విజ్జు. నేనేం చెప్పినా ఒప్పుకుంటావు, నేనే కండిషన్స్ పెట్టినా భరిస్తావు, నేనెంత బాధపడుతున్నా విసుక్కోకుండా ఓదారుస్తావు. అంత ప్రేమగా గారాబంగా పెరిగిన నువ్వు ఇంత మెచ్యూర్గా ఉంటావని ఎవరూ అనుకోరు. నీలాంటి అబ్బాయి కోసం బయట అమ్మాయిలు వ్రతాలు పూజలు చేస్తుంటే కనీసం కొబ్బరికాయ కొట్టడం కూడా లేజీగా ఫీల్ అయ్యే నాకు నీలాంటి భర్త రావడం ఎంత హ్యాపీగా ఉందో నువ్వు ఇమాజిన్ కూడా చేసుకోలేవు అనగానే చాలే మరీ ఎక్కువగా పొగడేస్తున్నావు. మునగ చెట్టు చివర కొమ్మ ఎక్కితే ఈరోజు మన మెమరబుల్ నైట్ గాలికి కొట్టుకుపోతుంది అనగానే నవ్వుతూ అతని పెదాలని తనే స్వయంగా అందుకోవడంతో మొదట ఆశ్చర్యపోయిన ప్రేమలో ఒకపు అంచుల వరకు వెళ్లారిద్దరు. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య లేచి పూజ చేసుకుని దీపం వెలిగించి కాఫీ తీసుకుని విజ్జు దగ్గరికి రావడానికి గది గుమ్మం వరకు వచ్చింది. కానీ సిగ్గుపడుతూ అక్కడే ఆగిపోవడంతో ఏంటక్కడే ఆగిపోయావని విష్ణుమూర్తి పోజులో పడుకున్న విజ్జు చిలిపిగా అడిగేసరికి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో ఓయ్ నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇక్కడి వరకు తీసుకొచ్చి కాఫీ అరోమా పీల్చుకునే లోపే అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అనగాని అతను తలనొప్పి అనేసరికి తెగ సిగ్గుగా అనిపిస్తున్నా తప్పక మళ్ళీ తిరిగి ఆ గదిలోకి వచ్చింది. ఆమె సిగ్గుపడుతూ ఉండడంతో ఆమె చేయి పట్టుకుని లాగేసరికి వెళ్ళి అతని ఒడిలో పడ్డంతో అయ్యో విజ్జు కాఫీ ఒలిగిపోతుంది, ఏం చేస్తున్నావు అంటూ కాఫీ కప్పు పక్కన పెడుతూ ఉంటానే ఆమె పెదాలు అందుకోవడంతో విజ్జు ఉదయాన్నే ఏంటిది అని అడుగుతూ దూరం జరుగుతుంటే మరెందుకు అమ్మాయి గారు సిగ్గుపడుతున్నారు, తమరే కదా స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేసింది అనగాని చాలే ఈ విషయానికి నన్నేమి నువ్వు టీజ్ చేయాల్సిన అవసరం లేదు అనగాని అతను నవ్వుతూ ఉంటే కాఫీ తాగు, ఈలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అనగాని నువ్వు కూడా నీరసంగా ఉంటావు కదా, మణెమ్మ వస్తుందిలే అనగాని విజ్జు అని కోపంగా అంటూ అయినా మనం చాలా దూరంగా ఇల్లు తీసుకున్నాం కదా, పాపం ప్రతిసారి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అసలే వాళ్ళ పాపకి ఒంట్లో బాగాలేదు, ఇక్కడే లోకల్ పని వాళ్ళని చూసుకుంటే సరిపోయేది కదా అనగాని తను బాగా నమ్మకస్తురాలు, నాకు 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో పని చేస్తోంది, తనకంటే బాగా ఎవరూ పని చేయలేరు అని అన్నాడు విజ్జు.
నీకు 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పని చేస్తుందా? కానీ తనకు అంత చిన్న పిల్ల ఉండడం ఏంటి? అనగానే తనకొక్కతే పాప అని నీకెవరు చెప్పారు? నీ ఏజ్ అమ్మాయి కూడా ఉంది. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అనగానే ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అని అంటూ ఉంటే నిజమే అని అంటూ ఉంటే సరే త్వరగా కాఫీ తాగు. మళ్ళీ తనొచ్చి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేలోపు నీకు ఆఫీస్ టైం అవుతుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అనగానే బుద్ధున్నోడెవడైనా ఇంత హ్యాపీ మూమెంట్స్ అయినా నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్తాడా? ఈరోజు హాలిడే అనగానే బాస్ నువ్వు. నువ్వే లీవ్ పెట్టేస్తే ఏం బావుంటుంది అని అంది. బాస్ అయితే మాత్రం ఒకరోజు హాలిడే పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అనగానే రూల్ లేదులే. కానీ నిన్ను చూసే కదా నీ ఎంప్లాయీస్ ఏదైనా నేర్చుకునేది అనగానే అమ్మ తల్లి కొత్తగా పెళ్ళైన తర్వాత బాస్ మాత్రమే కాదు ప్రపంచంలో ఎంత గొప్పోడైనా సరే పెళ్ళాంతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటాడు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు నన్ను ఆఫీస్‌కి తోలేయాలని ఫిక్స్ అవ్వకు అనగానే ఎంత ట్రై చేసినా మనసు మార్చుకోవడం అలవాటు లేదు కదా నీకు అనగానే ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని అంత ఈజీగా మనసు మార్చుకునే అలవాటు ఉంటే నిన్ను వెంటపడి దక్కించుకునేవాడిని కాదు అని చిలిపిగా చెబుతూ ఉంటే తడబడి అక్కడి నుంచి పారిపోవడంతో నవ్వుకున్నాడు విజ్జు. విజ్జు, ఐశ్వర్య ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మణిమ్మ ఇంటికి రావడంతో ఏంటబ్బాయి గారు ఆ ఇల్లు ఖాళీ చేశారంట ఇంత దూరం ఎందుకు ఇల్లు తీసుకున్నారు? అనగానే ఎందుకు ఇంత దూరం రావడానికి ఇబ్బందిగా ఉందా? అని ఐశ్వర్య అడిగేసరికి ఇబ్బంది సంగతి పక్కన పెడితే మీరలా మీ నాన్నగారి మీద అలక వాళ్ళకి దూరంగా రావడం నాకేమీ నచ్చలేదు అమ్మాయి గారు అనగానే నేనక్కడ ఉండడం కూడా మా నాన్నకి నచ్చలేదు. మరేం చేయమంటావు మణిమ్మ? అనగానే మణిమ్మకి కూడా బాధగా అనిపించింది. అందుకే అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఇక్కడికొచ్చేశాను. అది సరే, ఈ ఇల్లు ఆ ఇల్లు కంటే కాస్త కొత్తగా ఉంది కదా! షో పీసులు తీసుకొచ్చి పెట్టాలి. మనం బయటికి వెళ్లి తీసుకొచ్చుకుందాం అనగానే, అదేంటి నన్ను మీతో పాటు జాయిన్ చేసుకోరా? అని విజ్జు అనగానే, నువ్వు వచ్చావనుకో రూ. 10 పెట్టే చోట రూ. 100 పెడతావు. పైగా నన్ను బేరం చేస్తుంటే చేయనివ్వవు కూడా. రూ. 1000 వస్తువులు కొనే దగ్గర రూ. 10,000 ఖర్చు పెట్టాలంటే నిన్ను తీసుకెళ్ళాలి. రూ. 10,000 వస్తువుని రూ. 1000కి కొనాలంటే నేను మాత్రమే వెళ్ళాలి కాబట్టి రెస్ట్ తీసుకో అనగానే విజ్జు మూతి ముడుచుకొని సరే డ్రైవర్కి చెప్తాను వాడు తీసుకువెళ్తాడు అనగానే సరే విజ్జు అని చెప్పింది ఐశ్వర్య. కాసేపటికి ఐశ్వర్య రెడీ అయిన తర్వాత మణిమ్మతో కలిసి కారులో సరుకుల కోసం స్టార్ట్ అయ్యి కొన్ని ఇంటికి కావాల్సిన షో పీసులు అలాగే కొన్ని కూరగాయలు కారాలు ఉప్పులు పప్పులు కూడా తీసుకున్నారు. ఆల్రెడీ ఉన్నాయి కానీ షిఫ్టింగ్లో అవన్నీ ప్యాకింగ్ ఊడిపోయి చెల్లా చెదురుగా పడిపోవడంతో అంతా వేస్ట్ అయిపోయింది. షాప్లో నుంచి తిరిగి బయటకు వస్తుంటే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కనిపించడంతో మొహం తిప్పుకొని ఐశ్వర్య వెళ్ళిపోవడంతో ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు నిజంగానే ఆశ్చర్యపోయారు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.